మురళీ గారు ఏమంటారు? ఓవరాల్‌గా అసలు ప్యాకాట్ శిబిరాలు ఆ రకంగానే ఉన్నాయా రాష్ట్రం అంతా? మరోవైపు చూశారు కందుకూరు హత్య గాని, ఇతరత్రా హత్యల మీద ఎప్పుడు స్పందించని పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు మాట్లాడారనేది ఒకటి. అసలు డైరెక్ట్‌గా డీజీపీకి ఉత్తరం రాయొచ్చా? మరి అప్పుడు చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ పరిస్థితి ఏమిటి? వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని కొంచెం ఏమన్నా ఒకవైపు ఏమో 15 ఏళ్ళు అంటూ ఇంకోవైపు ఏమో ఇట్లా ఇబ్బంది పెట్టాలని ఏమన్నా కొత్త విధానంలోకి వచ్చారా మురళీ గారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న శివశంకర్ గారికి, వీక్షకులకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్లుగా రాష్ట్రంలో ఈరోజు ఎవరి మాట వింటున్నారు అన్నది ఒక పెద్ద ఇప్పుడు ఆయన డీజీపీకి లేఖ రాయడము లేదా మాట్లాడటము ఇవి టెక్నికల్ విషయాలని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏముండవు, లేదంటే ముఖ్యమంత్రి లాగా ఏ నిర్ణయమైనా చేయడానికి ఆయనకి అన్ని రకాలుగా అర్హతలు ఉంటాయి అనేది ఏమి లేదు. ఆయన కూడా ఒక మంత్రుల్లో ఒక మనిషి అనేది మనకున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు. అంటే వాటిలో కంటే కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంది అని చెప్పి పరిశీలన చేసినప్పుడు అది పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కీలకమైనటువంటి రెవెన్యూ లాంటి విభాగాల్లో కావచ్చు, పొలిటికల్ పోస్టింగ్లుగా మారిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ లోకల్ గా ఎవరి మాట వినాలి, ఎవరు తమకు పోస్టింగ్ వేయించారు, లేకపోతే ఎవరికి డబ్బులు ఇచ్చి వీళ్ళు వస్తున్నారు అన్నటువంటి వాటి ఆధారంగా వాళ్ళ చెప్పు చేతల్లో మెలగడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా ఆంధ్ర రాష్ట్రంలో మారిపోయింది. ఏవను ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి లేదా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ, సిఏ, ఆ తర్వాత పోస్టింగ్లు అన్నిటిలో కూడా ఎవరు ఎక్కడుండాలి సమర్థత ఆధారంగా కాదు, పొలిటికల్ పోస్టింగ్లుగా మారిపోయిన తర్వాత కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకొని ఆ పోస్టింగుల్లో వీళ్ళని నియామకాలు చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా మారిపోతోంది. పైన ఎవడున్నాడు, ఏం ప్రశ్నిస్తా ఉన్నారు అన్నటువంటిది పూర్తిగా పక్కకు పోయి వాళ్ళు తమ ఎవరైతే అక్కడ తీసుకొని వచ్చి పెట్టారు వాళ్ళ ప్రయోజనాలు లేదనంటే తమ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు కార్యక్రమంగా మారిపోయింది. పేదవాడికి ఈరోజు పోలీస్ స్టేషన్ కు పోతే న్యాయం జరుగుతుంది, నిజమైనటువంటి బాధితులకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. వాస్తవంగా శాంతి భద్రతలు లేదా సమస్యల పరిష్కారము లేదా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంకు తోడ్పడే సాధనాలుగా ఈరోజు ఈ సంస్థలు ఉన్నాయా, లేదా పోలీసులు లేదా ఇతర వ్యవహారాలు నడిపేటువంటి సంస్థలు అని చెప్పి అన్నప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి పూర్తిగా పోయింది. ప్రతిపక్షాల మీద ఒత్తిడి చేయడం లేదా వాళ్ళ నోరు గట్టేయడం లేదంటే వాళ్ళని కదలలేకుండా చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ప్రధానమంత్రి గారు కర్నూలుకు వచ్చారు. కర్నూలుకు వచ్చినప్పుడు మా పార్టీ కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా అక్కడ రానీయకుండా ఉండడం కోసం కనీసం ఆ ప్రధానమంత్రి దగ్గరికి ఏమైనా పోతారా, కనీసం నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా ఇళ్లలో కూర్చొని పెట్టేసి లేదా ఇళ్ల దగ్గర గృహ నిర్బంధం చేసినటువంటి తీరు మనం చూస్తే ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఈ రకమైన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఏర్పడిపోయింది. ఈ 16 నెలల కాలంలో మొదట్లో లోకేష్ గారు చెప్పారు ఇట్లాంటి వాటికి మేము వ్యతిరేకం, గతంలో ఇట్లాంటి ధోరణులు ఉన్నాయి, అట్లాంటి వాటికి అవకాశమే లేదన్నారు. కానీ ఆయన చెప్పిన తర్వాత ఈ రోజుకి ప్రతినిత్యం ప్రతి చోట ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇట్లాంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇప్పుడు పేకాట, జోదము లేదా ఇంకా ఇతర వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేనేదో అక్కడ మాత్రమే అనుకోవడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల అక్రమాలు, అన్యాయాలు అనేది ఒక నిత్య కార్యక్రమం. అంటే ఇక్కడ ఒక పాయింట్ మురళి గారు, ఇప్పుడు మొన్న కందుకూరు హత్య జరిగింది, అంతకుముందు శ్రీకాళహస్తిలో ఒక మహిళా జనసేన నేతకే ఎంత ఘోరమైన అవమానపరికరమైన పరిస్థితి ఎదురైందో చూసాం. అట్లాగే అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. సో అన్నిటి మీద కాకపోయినా కనీసం కొన్నిటి మీద కూడా స్పందించని లేదన్న విమర్శను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్గా ప్యాకాట్ శిబిరాల ఇష్యూ గురించి ఎందుకు రేజ్ చేశారు? కందుకూరు ఇష్యూ మీద అంత విమర్శ వచ్చింది కదా, ఆయన ఎందుకు అప్పుడు మాట్లాడలేకపోయారు? ఈ పరిణామం మీద ఏంటి పవన్ కళ్యాణ్ ఏదన్నా కొత్త ఎత్తుగడలోకి వెళ్తున్నారా, లేక ఇప్పుడు హోంమంత్రి గారిని అడిగారు, దీని మీద అడిగితే మాకు ఇగోలు లేవు అని చాలా అసహనంగా వెళ్ళారంట. నిజానికి ఆయన చేయాల్సింది ఏంటి, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటమో లేకపోతే హోంమంత్రి గారికి లెటర్ రాయటం చేయాలి. కానీ డైరెక్ట్గా డీజీపీ గారికి చేయడం ద్వారా ఏమిటి, ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలని తాపత్రయమా, లేక తనకి పవర్ ఉంది అని చెప్పుకోవడం కోసం? ఒకవేళ నిజంగా పవర్ ఉంటే హత్యలు ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని అనేది కూడా వస్తుంది కదా.
వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద వివరణ ఇవ్వాలి. నిన్న హోంమంత్రి గారు చేసిన ప్రకటన నేను కూడా చూశాను. మా మధ్యన యుగో లేవు మీకెందుకు అన్నట్టుగా. యుగో లేకపోతే ఇంటర్నల్ గా మాట్లాడుకోను, లేదా మంత్రివర్గంలో మాట్లాడుకోవచ్చు, లేదా ఆమెతో ఆయన ఫోన్ లో మాట్లాడి ఉండొచ్చు, చెప్పుండొచ్చు, అవన్నీ చేయొచ్చు. బహిరంగంగా ఆయన ఇవన్నీ మాట్లాడినాడు అని అంటేనే నేను భిన్నంగా ఉన్నాను, వీటన్నిటిని ప్రశ్నించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు దీన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రంలో ఉండే అన్ని సమస్యల మీద మాట్లాడుంటే ఇంకా ఈయన ఒక కేంద్రంగా మారిపోయాడు, ముఖ్యమంత్రిని మించిపోయాడు అని చెప్పి చర్చలే వస్తాయా అన్నది కూడా గతంలో కూడా నిజంగా ఇట్లాంటి కాదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు జరిగిన వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాసి సీఎం గారికి స్పందించి ఉంటే శభాష్ బాగానే ఉందిలే, ప్రశ్నిస్తున్నాళ్ళే అని మా బోటి వాళ్ళ అనేవాళ్ళం కదా. కానీ ఆయన ఇంతకాలం ఎంతసేపు 15 ఏళ్ల గోలే కానీ అసలు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు వీటి మీద ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు? కందుకూరిదే ఎంత పెద్ద గొడవ అయింది. ఆ గొడవ అయితే కూడా ఆయన స్పందించలేదని కుల సంఘాలన్నీ గందరగోళం చేస్తే కదా ఇప్పుడు బయటకు వచ్చారు. సో ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే అటువంటి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు పేకాట శిబిరాలు అంటే ఎవరినైనా టార్గెట్ చేసుకున్నాడా? తెలుగుదేశంలో ఎవరైనా కొందరు ఇట్లా నడుపుతున్నారనే విషయంతో జనసేనకి టీడీపీకి మధ్యన గొడవలు వీటి నేపథ్యంలో ఏమన్నా బయటకు వచ్చారా అనేది ఒక సందేహం. అంటే ఇప్పుడు ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు దేని మీద స్పందిస్తున్నారని ఈ రోజు ఏదో ఇది మాట్లాడి మీరు అన్నట్టుగా అక్కడ ఏమన్నా స్థానిక విషయాల్లో ఈయనకు తేడా భీమవరం ఇష్యూ, ప్రధానంగా భీమవరం ఇష్యూ, ఆ భీమవరంలో ఆయనకి ఏదన్నా తేడాలుండి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడేమో తెలియదు, కానీ రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిపోతున్నాయి. దేని మీద మాట్లాడడంలా. ఇప్పుడు ఒక సామెత ఉంది, మీరు ఇంత మునుపు చెప్పారు, బొంకవమ్మ అంటే మా ఊర్లో మిరియాలు తాటికాయలు అంతా అని చెప్పి ఒక సామెత మీకు కూడా తెలుసు కదా సార్. ఈ కాలంలో కాదు సిపిఎం సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవారు కదా నర్రా రాఘవరెడ్డి గారు, ఆయన చెబుతుండేవారు పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంతో పొగిడాడని బొంకారని చెప్పి ఆయన రెగ్యులర్ గా అసెంబ్లీలో చెబుతుండేవారు. అట్లా అయిపోయింది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పుడు ఏది నిజాలు చెప్తున్నారు, అన్ని అబద్ధాల కోటలు కట్టడమే కదా ప్రతిదాన్ని. ఇప్పుడు మీరు డిఏ గురించి చర్చ చేశారు, ఏమన్నా పర్థం ఉందా? దాంట్లో 34,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఉద్యోగ సంఘాల వాళ్ళందరినీ కూర్చొని పెట్టేసి అబద్ధాలు వల్లివేసి దీపావళి బొనాంజా అని చెప్పి ప్రకటన చేసింది మనం చూసాము. మళ్ళా వెంటనే ఆ జీవోని సవరణ చేసింది మనం చూస్తున్నాము. అదే మాదిరి అదాని డేటా సెంటర్ 1,80,000 ఉద్యోగులని ఒక పెద్ద ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఈ రోజు దాని మీద మళ్ళీ వద్దాంలేండి. అబద్ధాల చుట్టూ ఇవన్నీ వీటన్నిటిని ఏం మాట్లాడుతున్నాం? పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడడంలే, ఏది చెప్పడంలే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆయన నిజంగానే మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ వివాదమే, ప్రతిదీ అబద్ధాల సుడిగుండంలో మొత్తం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి వీటిని ఏమన్నా ఆయన ఏమన్నాడు అసలు ఎన్నికలకు ముందు గాని అంత పూర్వం గాని ప్రశ్నించడానికి వచ్చినటువంటి శక్తిని అని చెప్పి పదే చెప్పాడు. ఏం ప్రశ్నిస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద ఒక మౌన మునిలాగా తయారైపోయినాడు తప్ప ఏదో అప్పుడప్పుడు ఆవేశంతో జప్పలు దచ్చుకున్నట్టుగా మాట్లాడి ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. మళ్ళీ చాలా గట్టిగా ప్రశ్నించినట్టుగా కనిపిస్తాడు. ఆ నెక్స్ట్ డేనే ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఏమీ లేదు, 15 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, మేము కలిసికట్టుగానే ఉంటాం అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రశ్న అనేది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారు. ఈయనేదో కొత్తగా ఈ రోజు మాట్లాడినాడు కాబట్టి ప్రశ్నించడానికి వచ్చిన మునగాళ్ళలాగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్.